అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు ఆయన వస్తుండటంతో జగన్ అభిమానులు బేగంపేట ఎయిర్పోర్టు వద్దకు భారీగా చేరుకున్నారు. అటు వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీంతో బేగంపేట ఎయిర్పోర్ట్, నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 2 చోట్ల ట్రాఫిక్ ను మళ్లించారు. అటు జగన్ వెంట వైసీపీ కీలక నేతలు కోర్టుకు హాజరయ్యారు. పేర్ని నాని, విడుదల రజనీతో పాటు మరికొంతమంది నేతలు జగన్ వెంట వచ్చారు. అయితే వారికి లోనికి అనుమతి లేకపోవడంతో వారంతా నాంపల్లి కోర్టు బయటే ఉన్నారు. జగన్ ని చూడటానికి వచ్చిన అభిమానులు ఏపీలో మాదిరిగానే రప్పా ఫ్లెక్సీలను ప్రదర్శించారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ అభిమాన నాయకుడికి ఘన స్వాగతం పలికారు. అక్రమాస్తుల కేసులో 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్ పైనున్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరగా సిబిఐ వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపైన రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరు కావాలని సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కానీ ఆయన ఒక రోజు ముందే కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ ముగిసిన తర్వాత జగన్ లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లారు. తమ్ముడు